ఈ రోజు ప్రభుత్వానికి ఒకటే అడుగుతా ఉన్నాం, ఏది వచ్చినా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. ఏ సమస్య వచ్చినా, ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న నాయకుల మీద గట్టిగా ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద, చివరికి మా నాయకుడు కేసీఆర్ మీద కూడా కేసు పెట్టి ఎంక్వైరీకి పిలిచి రాక్షసానందం పొందుతున్నారు ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా. కానీ ఈరోజు కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీకి పిలిచిన రోజు తెలంగాణ సమాజం అంతా ఎంత బాధపడ్డది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. తెలంగాణ సాధించడానికి 14 సంవత్సరాలు కష్టపడ్డ కేసీఆర్ గారిని, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి రైతన్నకు నీళ్ళు అందిస్తున్న కేసీఆర్ గారిని ఏ విధంగా మీరు ఎంక్వైరీకి పిలిచి బాధ పెట్టి ఏ విధంగా మీరు రాక్షసానందం పొందారనేది తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. అలాగే కేటీఆర్ గారిని ఈ కార్ రేస్ కింద ఏ విధంగా మీరు పిలిచి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఈరోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ రావు గారు నిన్న బొగ్గు కుంభకోణాన్ని బయటికి తీయగానే హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చే ప్రయత్నం ఈరోజు చేసి మీరు రాక్షసానందం పొందుతున్నది వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున నాయకులు ఎవరు ప్రశ్నించినా కూడా అది కింద నుండి పై వరకు సోషల్ మీడియా కింద ఉన్న పోస్టులు ఎవరైనా పెడితే ఇమీడియట్ గా కేసులు పెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో పెడుతున్న వాళ్ళని ఇమీడియట్ కేసులు పెడతా ఉన్నారు. అట్లాగే పైన ప్రశ్నిస్తున్న హరీష్ రావు గారు, కేటీఆర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తా ఉంటే సమాధానం చెప్పలేక వాళ్ళకి రాక్షసులతో పోలుస్తూ రాక్షసానందం పొందుతున్నారు ముఖ్యమంత్రి గారు. ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆడలేక మధ్యలో ఓడంటారు కదా, వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని స్పష్టంగా చూస్తా ఉన్నారు. మొన్న గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మన తెలంగాణకు సంబంధించిన నీటి వాటాను పక్క రాష్ట్రానికి పోతుంది కదా, మరి మీరు కోలుకోకపోతే తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతుంది, తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుంది, పాలమూరు రంగారెడ్డి నిర్వీణమైపోతుందని ప్రశ్నిస్తే ఆ రోజు ఉలిక్కి పడ్డారు. లేదు మేము చేయట్లేదని అసెంబ్లీలో ఎన్ని మాటలు మాట్లాడున్నారో స్పష్టంగా అర్థమైంది. ఇప్పటికైనా పాలమూరు రంగారెడ్డికి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారని ఇప్పుడిప్పుడే ప్రజలందరూ కూడా అర్థమవుతున్న సందర్భం ఇది. ఈరోజు ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తున్నాము, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా మీరు నిజాయితీగా ఉంటే, ఎందుకంటే మీరు చేసిన అవినీతి మీరే ఒకరొకరు బయట పెట్టుకున్నారు. మరి ఆ బయటపడ్డ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు హరీష్ రావు గారికి ఈరోజు నోటీస్ ఇచ్చింది అనేది ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగానే మీకు నిజాయితీ ఉంటే ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించండి. ఈ బొగ్గు కుంభకోణంలో అవినీతి జరిగిందా లేదా, ఏ విధంగా అవినీతి జరిగింది అనేది బయటకు రావాలి. తెలంగాణ ప్రజలకు స్పష్టం కావాల్సిన అవసరం ఉంది. మీరు సుప్రీంకోర్టు జడ్జి ద్వారా, సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ చేయించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి నోటీసులు ఎన్ని వచ్చినా కూడా ఎదుర్కోవడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా చూస్తూ ఉంది, అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంది. ఏ ఎన్నికలు వచ్చినా మీరు నోటీసులు ఇచ్చి డ్రామా ఆడుతున్న విషయాన్ని ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ గమనించున్నారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్ తగిన దెబ్బకి గిలగిలా కొట్టుకుంటూ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఈ నోటీస్ ఇచ్చి ఏదో డ్రామా ఆడాలనుకుంటున్న మీ నాటకాలు చెల్లవని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన ఉంటారని కూడా పని చేసుకుంటూ మీరు ఇస్తున్న హామీలన్నీ కూడా చూస్తున్నాం. అన్ని వదిలేసి ఈరోజు బతుకమ్మ చీరలు మొన్న గ్రామాలలో పెంచారు, ఇప్పుడు మళ్ళీ పట్టణాల్లో పంచుతున్నారు. ఇవన్నీ కూడా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు నెరవేర్చేదాకా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎన్ని కేసులు పెట్టి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నిజంగా మీకు దమ్ముంటే, మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.